దేవుడు మీకు తోడుగా ఉండాలంటే, దేవుడు మీ వెనువెంట ఉండాలంటే, దేవుడిని మీకు నిత్యము సహాయం చేయాలంటే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నిత్యము మన బ్రతుకులో మన జీవితాలలో ఉండాలంటే ప్రార్థన చాలా అవసరమైంది. ఆమేన్. ఏం అవసరమైంది? ప్రార్థన. ప్రియమైన దేవుని వారలారా, మీకు నేను అనేక సార్లు చెప్పాను, చర్చికి రావడం అనేది దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశములు, దేవుని యొక్క ప్రణాళికలు మనం తెలుసుకోవడానికి. చర్చికి రావడం ప్రాముఖ్యంగా బైబిల్ నేర్చుకోవడం. ఏమా? దేని కొరకు? స్కూల్కి దేనికి వెళ్తాం? పాఠాలు నేర్చుకోవడానికి. కాలేజీకి దేనికి వెళ్తాం? పాఠాలు నేర్చుకొని ప్రయోజకులు అవ్వడానికి. అంటే బ్రతుకు బాగుండాలి అని, బ్రతుకు బాగుండాలి అని. అలాగే చర్చికి వస్తున్నామంటే బైబిల్ నేర్చుకుంటున్న మన బ్రతుకు నిత్యము బ్రతకాలని వస్తాం మనం. ఆమేన్. ఈ లోకంలో ఎంత ఉన్నతంగా, ఎంత హోందాగా బ్రతికినా, ఎంత ధనము కలిగి జీవించినా, లగ్జరీ లైఫ్ మనం అనుభవించినా ఒకరోజు మరణించాలి. దాంతో మొత్తం పోతుంది. అవునా? కానీ అదే బైబిల్ నేర్చుకుని పరలోక జ్ఞానాన్ని కానీ మన మెదడులో ఎక్కించుకుంటే, దాని ప్రకారంగా మనం జీవించితే, ఆ వాక్య ప్రకారంగా మనం బ్రతికితే, ఆ వాక్యాన్ని చేతబట్టుకుని మనము కానీ ఈ లోకానికి జ్యోతుల వలె బయలుదేరితే, అందుకే భక్తుడు మాట్లాడితే ఏమంటాడు? నీ వాక్యము నా పాదములకు. అవునా? ఆయన వాక్యము మన పాదాలకు ఎందుకు దీపం అవుతుందంటే, ఈ పాదం ముందుకు వేసేటప్పుడు వెనకున్న చీకటిలో ఉన్న అనేకులు వెలుగులోనికి రావడానికి. ఆమేన్. దాని అర్థం అది. అయితే దేవుడు అనేక అంశాల గురించి మనకు చెబుతూ వచ్చాడు. ఎలాగైతే పోయిన వారము కన్ను గురించి మనకు చెప్పాడో, ఈరోజు మీకు పాపము గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. పాపము అది ఎన్ని విధాలుగా ఉంటుంది? మనల్ని ఎలా హతము చేస్తుంది? మనల్ని ఎలాగ పాతాళంలోనికి పంపిస్తుంది? అది మనకు తెలియకుండానే. పాపము అంటే మీ దృష్టికి, మనుషుల దృష్టికి, కంటికి కనబడేవి. అవునా? చెవికి వినబడేవి, స్పర్శించేవి పాపాలు. అయితే ఈ పాపము గురించి జ్ఞాని, దేవునికి ఇష్టానుసారుడు, రాజులలో మహా తెలివైనవాడు, ఇశ్రాయేలీల రాజులలో అతి శక్తివంతుడైన రాజు సొలొమోను ఒకరు. మీకు తెలుసా? హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ విజ్డమ్ అని అంటారు. ఏంటంట? జ్ఞానానికి ఆయన రాజు వంటి వాడు. అంతగా దేవుడు తనని హెచ్చించాడు. దేవుడు సొలొమోను గారిని ఎంచుకుని ఏర్పరచుకొని ఎంతో విలువైన మాటలు మనకి రాయించాడు. తీయండి విలాపవాక్యములు. విలాపవాక్యములు 5వ అధ్యాయము 16వ వచనం దయచేసి నాకు ఒకరు అందించండి చదివి. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు ప్రతి మనిషికి ఏమిస్తానన్నాడు? జీవ కిరీటం ఇస్తానన్నాడు. నిత్యము జీవించే కిరీటం ఇస్తానన్నాడు. అయితే మనకు కలిగి ఉన్న పాపం, మనము పాపములో ఉన్నాము గనక ఆ కిరీటం పడిపోయే పరిస్థితి వచ్చింది. పడిపోయిన ఆ కిరీటం ద్వారా మనకి వచ్చింది ఏంటిదంటే శ్రమ. ఎప్పుడైనా ఈ మాట చూసారా? ఈ వాక్యంలో, ఈ గ్రంథంలో ఏమంటున్నాడు? మరొకసారి చదవండి తల్లి. నా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. పాపము చేసే ప్రతి మనిషికి వచ్చేది ఏంటిది? శ్రమ. పాపము చేసే ప్రతి మనిషి పోగొట్టుకునేది ఏంటిది? కిరీటం. అది జీవం. నాకు శ్రమ వచ్చింది, నాకు బాధ వచ్చిందని బాధపడతామే, కన్నీళ్లు గారస్తమే, కానీ అసలు ఆ శ్రమ ఎందుకు వచ్చింది అనే ఆలోచన మనం చేయాలి. ఆ బాధ ఎందుకు వచ్చిందనే ఆలోచన మనం చేయాలి. క్రైస్తవులుగా ఉన్న మనం, యేసుక్రీస్తుని అంగీకరించిన మనం, ఆయనను స్వరక్షకుడుగా అంగీకరించిన మనం, ఆయనే లోకరక్షకుడు, ఈ లోకాన్ని రక్షించే నాదుడు ఎవ్వరు లేరు యేసుక్రీస్తు తప్పితే అని నమ్మే మనము
ఆయన మనకిస్తానన్న కిరీటాన్ని పోగొట్టుకునే పరిస్థితిలోకి మనమే తెచ్చుకుంటున్నామంటే, దాని ద్వారా శ్రమను అనుభవిస్తున్నామంటే అవి ఎలాంటి పాపాలు కావచ్చు? అవి ఎలాంటి పాపాలు? నేను బాగున్నానండి, నేను ఒక దొంగతనం చేయట్లేదు, ఒక వ్యభిచారం చేయట్లేదు, నాకంటూ ఏ లోపాలు లేవు. అలాగే మాట్లాడాడు ఒక వ్యక్తి, మీకు గుర్తుందా? ఎవరితో? వెరీ గుడ్, యేసుక్రీస్తు ప్రభువారితో ఆ ధనవంతుడు ఏమని మాట్లాడాడు? నేను ధర్మశాస్త్రం అంతటినీ పాటిస్తున్నాను, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నావు, దశంభాగం ఇన్నావు, 10వ వంతు ఇమ్మన్నావు, అర్పణలు ఇమ్మన్నావు ఇస్తున్నాను, తల్లిదండ్రులను సన్మానించమన్నావు సన్మానిస్తున్నాను, అయితే నీకు ఒక్కటి తగ్గింది నాయన అన్నాడు. నీ దగ్గర ఉన్నదంతా బేదలకు పంచిపెట్టానగానే వాడు ఇంకా కనపల్ల కంటికి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి మాటలు చాలా డెప్త్గా ఉంటాయి. అది మనోనేత్రాలు తెరవబడిన వారికి అది జీవం, తెరవబడనోడికి అది బాధ. అందుకే సహించరు కదా చాలామంది మూర్ఖులు. యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడగానే ఓ రోషం వచ్చేస్తుంది. వెంటనే వాడికి ఎట్లా ఉంటుందంటే ఇంకా హీరోయిజం బయటకు వచ్చేస్తుంది. ఇక నేను హీరోనని తెలియజేసుకోవాలి కనుక నలుగురు ముందు ఇలా నిలదీసేయాలా, తిట్టేయాలా, అరిసేయాలా, కొట్టేయాలా. ఎందుకంటే యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఈ చెంప మీద కొడితే ఆమేన్. అది ఆ వీక్నెస్ వాళ్ళు పట్టుకున్నారు. వీళ్ళని కొట్టినా చెంప చూపిస్తారు కానీ తిరిగి కొట్టరు కనుక అవకాశం వచ్చినప్పుడే ఆడేసుకుందామని అజ్ఞానులు బయలుదేరారు ఈరోజు. అయితే దేవుడు అనుగ్రహించే జీవకిరీటం, మనకి ఇవ్వాలనుకున్న జీవకిరీటం, ఆ జీవ మార్గం మన పాపముల ద్వారా మనల్ని చిక్కుల్లో పెడుతున్నాయంట. మన పాపముల ద్వారా మనల్ని శ్రమలలోకి తీసుకొస్తున్నాయంట. మన పాపముల ద్వారా మనల్ని ఏం చేస్తున్నాయంట? ఇబ్బందుల పాలు చేస్తున్నాయంట. ఎలాంటి పాపాలు అవి మనం తెలుసుకోవాలి ఈరోజు. పాపం అనగానే ఓ కంటికి కనపడి ఇష్టం వచ్చినట్టు తాగి తిరుగుతున్నారు వీడు పాపి, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు చండాలంగా వీళ్ళు పాపి, దొంగతనం చేస్తున్నాడు వీడు పాపి, జూదం ఆడుతున్నాడు వీడు పాపి అని నిర్ణయాలు మనుషులవి, క్రైస్తవ కుటుంబాలకే చెబుతుంది దేవుడు. కానీ మనకి తెలియని పాపం, మనకు కంటపడని పాపం, మనల్ని పాతాళానికి నడిపించే పాపం ఏంటియో తెలుసా? 1 సమూయేలు 12:23 చదవండి. నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి పాపం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవా యందు నేను. ఇప్పుడు నిజంగా యథార్థంగా చేయలేపండి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు రోజు? ఎంతమంది చేస్తున్నారు? చెయ్యని వారందరూ శ్రమలలోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఆమేన్. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేయటం మానివేస్తారో, ఎప్పుడైతే మీరు ప్రార్థన చేయటం ఆపివేస్తారో, ఎప్పుడైతే మీరు పరలోకపు తండ్రిని పరామర్శించడం ఆపుతారో, ఆయనతో మాట్లాడడం ఆపేస్తారో, అప్పుడు మీకంటూ ఒక చిక్కులు పెట్టే సమస్యలు ఎదురవుతాయి. ఒక బలవంతులు ఉన్నారు, వాళ్ళు బలవంతులు, అన్నిటినీ సహించి జయించగలిగిన సామర్థ్యులు. వాళ్ళు మన కళ్ళెదురుగున్నారు. వాళ్ళతో మనకు అవసరమైనప్పుడు కనిపించినప్పుడల్లా వాళ్ళని పలకరించాలి. అవునా? పలకరించకపోతే ఏమవుతుందో తెలుసా? వీళ్ళ అవసరానికి పలకరించే వాళ్ళు వీళ్ళతో మనకేమని చెప్పి వాడు పట్టించుకోడు. ఎందుకంటే వాడు అవసరం మనకు కదా, అతని అవసరం మనకు కదా, మన అవసరం అతనికి లేదు కదా. అర్థమైందా? ఇప్పుడు మనకంటూ ఒకడు ఉన్నాడు, మన శత్రువైన వాడు. వాడినే మనం అపవాది అంటాం, దెయ్యం అంటాం, దురాత్మ అంటాం, ఆకాశ మండలంలోని శక్తులు అంటాం. అవునా? క్రైస్తవులందరికీ తెలిసిన పేరు ఇంకోటి ఏంటిది? లూసిఫర్. వాడు లూసోడు, అందుకే లూసిఫర్ అని పెట్టారు వాడికి. వాడు ఏం చేస్తాడు? వెంటనే నీ దగ్గరకు వచ్చేస్తాడు. ఎందుకంటే నీ పక్కన శక్తిమంతుడు లేడు, నీ పక్కన బలవంతుడు లేడు, నీ పక్కన శత్రువుని జయించే సామర్థ్యం కలిగిన బలవంతుడు. నువ్వేం చేసావు తెలుసా? నీ అజ్ఞానం వల్ల, నీ బద్ధకం వల్ల, నీ పొగర వల్ల, నీ అవివేకం వల్ల ఏం చేసావు తెలుసా? మోకరించడం మానివేసావు. ఆమేన్. ఏమంటున్నాడు చూడండి, మాట్లాడండి. అది నాకు దూరమగును గాక. భక్తుడు భయపడుతున్నాడు చూడండి. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును నీకు బోధిస్తాను. చాలామంది ఈ లోకంలో
మనం గమనిస్తే మంచి సంపాదనలో మంచి స్థాయిలో ఉన్న వాళ్ళని గమనించి చూడండి, చాలా నెమ్మదిగా కనపడుతుంటారు. ఎప్పుడు స్మైలీ ఫేస్తో, నవ్వుతూ, స్వీట్గా మాట్లాడుతూ. చూశారుగా మీరు చాలామందిని. సపోజ్ ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టరు చాలా డబ్బు ఉంటుంది అతని దగ్గర, కానీ అతని దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ అతని రెస్పాన్స్ ఎలాగుంటుంది? చక్కగా. అవునా? ఒక వ్యాపారం షాప్కి వెళ్ళాము, ఎలా ఉంటుంది రెస్పాన్స్? ఆనందంగా ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళాము, వాడు బిజినెస్ని ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే మనల్ని అట్రాక్ట్ చేసే విధంగా చేస్తాడు. దానికి కారణం ఏంటంటే, ఎందుకండి నేను అడిగాను, కొంతమందిని అడిగాను, ఎందుకు మీరు చాలా నెమ్మదిగా సంతోషంగా నిజంగా హ్యాపీ మూడ్లో ఉంటారు ఎప్పుడు మీరంటే, వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటో తెలుసా? మేము ఉదయం లేయంగానే మెడిటేషన్ చేస్తాం. ఏం చేస్తారంట? మెడిటేషన్. మైండ్ రిలీఫ్ చేసుకుంటారు. మైండ్ని చక్కగా వాళ్ళు కోరుకున్న విధానంలో మోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక బిజినెస్ మ్యాన్ ఏమన్నాడు తెలుసా? ప్రేయర్ ఈజ్ ఏ పవర్ఫుల్ దెన్ మెడిటేషన్ అన్నాడు. ఆమేన్. ప్రార్థన మెడిటేషన్ కంటే శక్తివంతమైనది. ఎందుకంటే నువ్వు మోకరించి ఉదయాన్నే లేచి పరగడుపునే టెన్షన్లు, హరిబరి, కంగారు, అడావుడి చేయకుండా ఇంట్లో ఎలాగుంటుంది పొద్దున్న లేయగానే? కొన్ని ఇళ్లలో గిన్నెల సౌండ్లు బాగా వస్తాయి పొద్దున్న లేయంగానే. ఏంటి పొద్దున్నే లేచి నేను చేసుకోవాలా, చేసి పెట్టాలా, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ శ్రమ, వీని లేపాలా, వాని లేపాలా, ఇసిగిపోతుంటారు. కానీ పెందలకడనే ప్రార్థన. భక్తులను ఎవరినైనా చూడండి, పెందలకడనే ఏకున జామున ప్రార్థన. యేసుక్రీస్తుని చూడండి, గెత్సెమనే తోటకెళ్ళి పెందలకడ, కోడి కుయ్యక ముందే, మొదటి జాము రాకముందే ఆయన మోకరించి ప్రార్థన చేసేవాడు. ఆయన మోకరించి ప్రార్థన చేసేవాడు గనకే నెమ్మదిగా వెళ్ళేవాడు రాజసువార్త కొరకు, నెమ్మదిగా వెళ్ళేవాడు ఆయన రాజ్యాన్ని స్థాపించటానికి, అనేకులకి స్వార్థ ప్రకటించడానికి ఆయన మైండ్ తండ్రి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకునేవాడు. మనము కూడా ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థన చేస్తే, నా కన్న తండ్రి, ఈరోజు నేను నీ పని చేయాలి, ఈరోజు నా చూపుని కంట్రోల్ చేసుకోవాలి, నా నోటిని కంట్రోల్ చేసుకోవాలి, నా మనసును కంట్రోల్ చేసుకోవాలి, నేను చేసే పనికి న్యాయం చేసే శక్తిని, సామర్థ్యాన్ని, అట్టి నమ్మకత్వాన్ని నాకు దయచేయదేవా. వీటన్నిటికంటే ముఖ్యంగా నేను ఆత్మీయ జీవితంలో పడిపోకుండా, చెడిపోకుండా, నా నోటి ద్వారా కానీ, నా చూపు ద్వారా కానీ, నా మాట ద్వారా కానీ, దేని ద్వారా నేను అపవాదికి చోటు ఇవ్వకుండా నన్ను నెమ్మదిపరచు తండ్రి అనగానే, కోపముతో లేచిన నీ మనసు, ఆగ్రహంతో లేచిన నీ మనసు, బాధతో అనారోగ్యంతో లేచిన నీ మనసు, నీరసముతో లేచిన నీ మనసు ఏమైపోతుందో తెలుసా? ఆ పరలోకం నుంచి వచ్చిన ప్రశాంతత నేను నెమ్మదపరుస్తుంది. ఆమేన్. అందుకే దేవుడు ఏమని మాట్లాడాడు? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే మేలు. ఎందుకంటే ఉదయాన్నే లేచి ఫస్ట్ ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. అంటే పురుషుడైనా సరే ఉదయం లేయంగానే దేవుడితో ప్రార్థించాలి. ఒకవేళ ప్రార్థించిన జీవితం, ప్రార్థించలేని బ్రతుకు మనకుంటే మనం పాపములో ఉన్నామని అర్థం చేసుకోవాలి. ఆమేన్. అంతకుమించి ఏ కారణం అవసరంలా. నువ్వు అటు తిరిగావు, ఇటు తిరిగావు, సినిమాల చుట్టూ తిరిగావు, అక్కడ తిరిగావు, ఇక్కడ తిరిగావు, రీజన్లు అవసరంలా. నీ పాపము నీ పనిలోనే ఉంది. అదే కదా భక్తుడు అంటుంది. ఒకవేళ నేను ప్రార్థన చేయకపోతే యెహోవా ఎదుట పాపం చేసిన వాడిని అవుతాను. కనుక ఇప్పుడు నుంచి మీరు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుడు మీకు తోడుగా ఉండాలంటే, దేవుడు మీ వెనువెంట ఉండాలంటే, దేవుడిని మీకు నిత్యము సహాయం చేయాలంటే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నిత్యము మన బ్రతుకులో, మన జీవితాలలో ఉండాలంటే ప్రార్థన చాలా అవసరమయ్యింది. ఆమేన్. ఏం అవసరమైంది? ప్రార్థన. ఇంకొక పాపం ఏంటిదో మనం చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియో అలాగు చేయని వాడికి పాపము కలుగును. ఆమేన్. మేలైనది చెయ్యాలని తెలుసు, మీకు ప్రార్థన చేయాలని తెలుసు, బైబిల్ చదవాలని తెలుసు, పనికిమాలిన సీరియళ్ళు, సినిమాలు చూడొద్దని తెలుసు, టీవీల దగ్గర మన సమయం వేస్ట్ చేసుకోవద్దని తెలుసు, సెల్లుల్లో పనికిమాలిని చూసి సమయం వేస్ట్ చేసుకోవద్దని తెలుసు. మేలైనది ఏమి చెయ్యాలో, మేలు కానిది ఏమి చేయకూడదో మనకు తెలుసు. చెయ్యాలని తెలిసి కూడా చెయ్యని వాడికి ఏమినంట? పాపము కలుగును. ఆమేన్. దేవుడు ప్రేమమయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు దయామయుడు. దేవుడు మనం ఏమి చేసినా క్షమిస్తాడు. ఒకనాడు సిలువలో మరణించాడు,
ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు చేసినా సరే ఆయన పట్టించుకోడు. అదే ఆయన ప్రేమ అని అనేకులు చెబుతున్నారు. ఈ మాటలను బట్టి చూస్తే మీకు ఏం అర్థమవుతుందో? దేవుడు ఎంత కఠినంగా ఉన్నాడో అర్థమవుతుంది కదా. ఆమేన్. దేవుడు ఎంత కఠినంగా ఉన్నాడో అర్థమవుతుంది కదా. నేను చెబుతాను, జీవము గల దేవుని చేతిలో పడుట అతి భయంకరము. ఆమేన్. దేవుడి దగ్గర నుంచి మనం తప్పించుకోలేం. మేలైనది చెయ్యనెరిగియు, మేలైనది చెయ్యనెరిగియు. మేలైనది ఏంటి తల్లి? మేలైనది ఏంటిది? ప్రార్థన చేయటం. మేలైనది ఏంటిది? వాక్యం చదవటం. మేలైనది ఏంటిది? వాక్యం వినిపించడం. మేలైనది ఏంటిది? సత్క్రియలు చేయటం. అందుకే ఆదికాండంలో ఒక మంచి మాట మాట్లాడతాడు. ఎవరి విషయంలో? కయ్యోని విషయంలో. నువ్వు సత్క్రియలు చేసిన ఎడలా తలెత్తుకుందువు, లేని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉంటుంది. నువ్వు సత్క్రియలు చేసేదవా? తలెత్తుకొందువు. నువ్వు సత్క్రియలు చేస్తావా? సత్క్రియలు అంటే ఏంటివి? వాక్యపరమైన క్రియలు, దేవుడికి నచ్చిన క్రియలు, దేవుడు మెచ్చుకునే క్రియలు, లోకం అసహించుకునే క్రియలు. ఆమేన్. మనుషుల్ని మెప్పించేవాడు ఎప్పుడు దేవుణ్ణి మెప్పించలేడు. ఆమేన్. మనుషుల్ని మెప్పించడానికి దేవుణ్ణి బాధ పెట్టే వాళ్ళు ఉన్న ఈ తరములలో, ఈ కాలములలో దేవుడు ఏమంటున్నాడో తెలుసు. అందుకే మీకు చెప్పాడు. అందుకే మీకు మంచి గుణపాఠం క్రైస్తవులకి చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా? మేలైనది చెయ్యాలని తెలిసి కూడా చెయ్యకపోతే నువ్వు చచ్చిపోతావు బిడ్డ. ఆమేన్. మేలైంది చెయ్యాలని తెలిసి కూడా, అబ్బా వాక్యం విన్నాం అన్న భలే చెప్పాడు. ఇక్కడి నుంచి నైట్ వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి కూర్చునేదాకా బాగా గుర్తుంటుంది. అన్నంతో పాటు అది కూడా ఏమైపోద్ది? వెళ్ళిపోద్ది. అన్నంతో పాటు అది కూడా వెళ్ళిపోద్ది. అందుకే దేవుడు అన్నాడు, ఏమన్నా తెలుసా? మేలైనది. ఎంతమందికి తెలుసు మేలైనది? చెప్పండి. ఇక్కడ చేయలేపండి. మీకు తెలియదా ఎవరికి మేలైంది ఏంటిదో? మీకు తెలియపోతే నేను చెబుతాను. వాక్యం ఇప్పుడు మార్చేస్తా సబ్జెక్టు. మేలైనది ఏంటిదో తెలీదా? తెలుసు కదా. మరి మేలైనది ఎంతమంది చేస్తున్నారు? నేను అంటాను, బాప్తిజం తీసుకున్నంత మాత్రాన పరిశుద్ధులు అవ్వరు. చర్చికి వచ్చినంత మాత్రాన పరిశుద్ధులు అవ్వరు. సహవాసాలు చేసినంత మాత్రాన పరిశుద్ధులు అవ్వరు. అదే దేవుడు చెబుతున్నాడు. వండర్ఫుల్ వాక్యం. ఎప్పుడు నిజంగా చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడతాడు. మేలైనది చెయ్యనెరిగియు, చెయ్యని వాడికి పాపము కలుగును. ఇప్పుడు మేలైనది ఏంటిదో చెప్పండి, నేను చెబుతాను. ఎక్కువ చెప్పను. మేలైన ఏంటియో? మొట్టమొదటిది ప్రార్థన. అనండి. తిన్నారుగా? అనండి. ప్రార్థన. రెండోది వాక్యం చదవటం, వాక్యం వినడం, వాక్యాన్ని వినిపించడం, దేవుడు చెప్పినట్టు బ్రతకడం. ఈ ఐదు ధరించుకున్నవాడు పాపి కాదు. ఈ 5లో మిస్ చేసుకునే వాళ్ళు పాపి అని ఫిక్స్ అయిపోండి. అబ్బా కొంతమంది తప్పులు చేసే వాళ్ళని చూసి సంఘాలకు వచ్చే వాళ్ళు అంటారు, వాడు మారడు, వాడి జీవితం మారదు, వాడు బతుకు మారదు, ఎదవవాడు. కానీ ఇప్పుడు దేవుడు అంటాడు, మేలైనది చేస్తున్నావా? ఏమ్మా మేలైనది చేస్తున్నారా? అయితే మీరు కూడా ఆ పాపితో సమానమే. ఆమేన్. అందుకే ఏమన్నాడు? నీ కంటిలో చెప్పండి, మీ కంటిలో ఉన్న దూలం తీసుకుని ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసుని ఎతకండి అన్నాడు. నలుసు చిన్నదా? దూలం చిన్నదా? దూలం అంటే ఎంత పెద్దది? అంత దూలం ఉందంట మన కంటిలో. కానీ ఎదుటివాడి కంటిలో నలుసే చూస్తున్నామంట. ఆహా, వాడు అటుపోతుండు, వీడు ఇటుపోతుండు. అయితే మేలు చేయవలసిన బాధ్యత మీకుంది. ఆమేన్. ఏం చెప్పాలి? అన్నా మనం చర్చికి వెళ్తున్నాం కదా, మనకి తగదన్న. అక్క మనకి తగదక్క. చెప్పండి. 1కి 2-3 సార్లు చెప్పండి, తర్వాత వదిలేయండి, వాళ్ళ కర్మ ఇంకా. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించిన ఆ తరము, అనగా ఇశ్రాయేలీలు 12 గోత్రాలు నివసించిన మోషే కాలము, మీ హృదయాలను కఠినపరచుకోవద్దు. ఆమేన్. వాళ్ళు ఎందువల్ల నశించారు? మేలైంది చేయాలని తెలిసి కూడా హృదయాన్ని ఏం చేసుకున్నారు? కఠినపరుచుకున్నారు. ఎక్కడ దొరుకుతాయండి ఈ వాక్యాలు? దేవుడు చక్కగా మన కోసం రాసి పెడితే, ఈరోజు క్రైస్తవులంతా ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద ఏసీలు ఉండాలా, మంచి సౌండ్ సిస్టమ్స్ ఉండాలా, దద్దరిల్లిపోవాలా, మ్యూజిక్ కొడితే అదిరిపోవాలా, వైబ్రేషన్స్ వచ్చేయాలా. వైబ్రేషన్స్ వచ్చి ఏం చేయాలా? గంతులు వేయాలా. వచ్చింది అని వాడు పక్కన వాడు అంటాడు, నాకు పరిశుద్ధాత్మ వచ్చింది, వీడికి రాలేదు, వీడు వేస్ట్ గడే. ఆమేన్. నేను అలాగున్నా ఒకప్పుడు, పక్కనోడు ఎగురుతున్నాడు, నేను ఎగిరా, నాకు రాలా నిజంగా. తర్వాత అర్థమైంది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే సువార్త అనేకులకు ప్రకటించడానికి పరిగెత్తిస్తాడు.
ఎగిరిచ్చి సినిమాల కాడ కూర్చోబెట్టడు, ఎగిరిచ్చి సీరియల్ కాడ కూర్చోబెట్టడు, ఎగిరిచ్చి పనికి మాలిన పనులన్నీ చేపించనీయుడు. మేము అలాగే ఎగిరాము, మరలా సినిమాకు పోయాము ఫస్ట్ టికెట్లు తీసుకొని. ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం విషయం. ఎగిరాము, మళ్ళీ 5-10 వేలు పెట్టి బెట్టింగ్ మ్యాచ్లు ఆడేవాళ్ళం. అంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనల్ని సువార్త ప్రకటించడానికి బలపరుస్తుంది. ఆమేన్. అందుకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మీ హృదయాలని కఠినపరచుకోకండి, మీ హృదయాలని కఠినపరచుకోకండి. మేలైంది చేయాలని తెలిసి కూడా కఠినంగా ఉండకండి. కఠినత్వము చాలా భయంకరమైనది. ఆ కఠినత్వము దేవుడి దగ్గర కానీ ప్రదర్శిస్తే తోక కట్ చేసేస్తాడు. ఆమేన్. ఏం కట్ చేస్తాడు? ఇంకా జాడించలేవు ఆయన దగ్గర. ఒకనాడు మోషే నడిపిస్తున్న ఇశ్రాయేలీలు కఠినస్తులైపోయి నశించిపోయారు. కానానుకి ఎంతమంది బయలుదేరారు? పిల్లలు స్త్రీలు కాకుండా పురుషులే 6 లక్షల మంది. అంతమంది బయలు మొత్తం మీద కలుపుకుంటే ఒక 12 లక్షలు ఉండొచ్చేమో అనుకుందాం. 12 లక్షల మంది బయలుదేరితే ఎంతమంది వెళ్ళారు చెప్పండి దేవుడు వాగ్దానం చేసిన భూమిలోకి? ఎక్కడ 12 లక్షలు, ఎక్కడ 2-3? అంటే ఈరోజు క్రైస్తవంలో జరుగుతుంది కూడా అదే. లక్షల మంది చర్చికి రావడం గొప్పతనం కాదు, లక్షల మంది చర్చిలలో కనపడది గొప్పతనం కాదు. ఆ లక్షల మందిలో మేలైంది చేయగలిగిన వారెవరు? కఠినత్వం లేకుండా. ఆమేన్. అందుకే ఏమన్నాడు? చిన్నమందా భయపడకండి, 99 మంది అనీతిమంతులు రావటం కంటే నా మనసు తెలుసుకుని మేలైంది చేసే కఠినత్వం లేనివాడు, మంచి సాధువైనట్టు మృదువైనట్టు హృదయం కలిగిన వాడు ఒక్కడొస్తే చాలు, వాడి గురించి ప్రయాసపడండి. ఈ అభిషక్తిని సంఘంలో ఎదిగేది కూడా అదే. ఎందుకో తెలుసా? అనేకులు రావాలి కూర్చోవాలి అనేది కాదు, కానీ వచ్చిన వాళ్ళు దేవుడికి ఉపయోగకరమైన వాళ్ళు ఎంతమంది. అందుకే వస్తుంటారు పోతుంటారు. కానీ ఏదేమైనా దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఎక్కడికి వచ్చినా పోయినా నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. ఆమేన్. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు, అది నీకు చాలా భయంకరము. దాన్ని నువ్వు తట్టుకోలేవు దేవుడు ఉగ్రత దినం వచ్చేసరికి. నెక్స్ట్ ఇంకొక వాక్యం చూద్దాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 29వ వచనం. నీ మహిమతో నింపుతున్నా, నింపబడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఉరిషమానమా యానైటింగ్ తీసుకో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడునెప్పుడు క్షమాపణ పొందక అమ్మా నిత్య పాపము, అస్సలు క్షమించరాని పాపమంట, తొలగిపోని పాపమంట, ఎప్పుడు ఉండే పాపమంట. ఏ పాపం అంటే అది నిత్య పాపము అన్నాడు చూడండి. ఆమేన్. ఏ పాపము? నిత్య పాపము. ఎందుకంట? పరిశుద్ధాత్మను దూషిస్తే. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు ఆలోచించండి ఒకసారి. పరిశుద్ధాత్మ విషయంలో ఇష్టం వచ్చినట్టు ఎగరకండి అక్కడ. ఆమేన్. అందుకే కొరింథీ పత్రికలో మంచి మాట రాస్తాడు. ఏమన్నా తెలుసా? భాషలు అవిశ్వాసులకు అని రాస్తాడు. భాషలు 14వ అధ్యాయంలో రాస్తాడు ఆయన. ఇంటికి వెళ్ళక చదువుకోండి. భాషలు ఎవరికంట? అవిశ్వాసులకే. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము నోటికొచ్చిన మాట మాట్లాడితే, నోటికొచ్చిన భాష మాట్లాడితే, నోటికొచ్చినట్టు ప్రవర్తిస్తే, ఇష్టం వచ్చినట్టు ఎగిరితే, పరిశుద్ధాత్మ రాకపోయినా మ్యూజిక్ని పెట్టో, పక్కనోడిని పెట్టో, ఇంకెవరిని పెట్టో, మనం కానీ నటిస్తే పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నాం? దూషిస్తున్నాం. పరిశుద్ధాత్మని ఇష్టం వచ్చిన మాటతో దూషిస్తున్నాం. నేను భాషలు మాట్లాడతాను, మీకేం అర్థమవుతుందో చెప్పండి. అందుకే దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? పౌలు గారి ద్వారా, భాషలు మాట్లాడితే అర్థం చెప్పువాడు ఉండాలి, ఇంకొకడు. ఇద్దరికి మించి ఉండకూడదు. ఒకరు మాట్లాడాలి, ఒకరు అర్థం చెప్పాలి. షా రా బా రా రా రా, వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ దట్? ఆమేన్. చెప్పండి, ఎవరన్నా అర్థం చెప్పండి. నాకు తెలియదు. పరిశుద్ధాత్మని దూషిస్తున్నాం. మోసపోకండి. ఈరోజు సంఘాలు అపవాది చేతిలో ఉండిపోయినాయి. పాపం ఎలాంటి పాపంలో ఉంచేస్తుందో చూడండి మనల్ని. మనం అనుకుంటాం, అబ్బా నాకు పరిశుద్ధాత్మ ఆవహించేసింది, చర్చిలో ఎగిరిపోయాను, చర్చిలో పైట ఎట్టిపోయిందో తెలియదు, షర్ట్ ఎట్టిపోయిందో తెలియదు. బైబిల్ని దన్నే వాళ్ళు కూడా ఉన్నారండి ఎగురుతూ. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వారు అయిపోతారంట. ఆమేన్.
వాక్యము సరైన రీతిలో దేవుడు మీకు అందిస్తే, సరైన రీతిలో తన సత్య మాటల్ని ప్రజలలోనికి తీసుకొస్తే ఒక్కొక్కరు గుండెలు బద్దలైపోతాయి తెలుసా. ఆమేన్. ఇన్ని రోజులు మనం భ్రమలో ఉన్నామేమో. పరిశుద్ధాత్మ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలా. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, 33 సంవత్సరాలు మన కొరకు కష్టపడ్డాడు, 33.5 సంవత్సరాలు బ్రతికాడు, 3.5 సంవత్సరాలు అనేక శ్రమలు, ఉపవాసాలు, హింసలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, కొరడా దెబ్బలు అన్నీ తిన్నాడు, రాళ్లతో కూడా కొట్టబడ్డాడు. కానీ 33.5 సంవత్సరంలో ఆయన జీవితాన్ని ముగించి వెళ్ళిపోయాడు మరలా ఆ మహాపరలోకానికి. తండ్రి లేచాడు. పేతరుల కాలం నుంచి, నోవాహుని వాడుకున్నప్పటి నుంచి, తర్వాత అబ్రహాము నుంచి మలాకి వరకు వాడుకున్నాడు. అనేకమైన కార్యాలు చేశాడు, వాళ్ళతోనున్నాడు, వాళ్ళ కొరకు ఎన్నో పనులు చేశాడు. మరలా క్రీస్తుని పంపించాడు. కానీ ఇప్పటికి 2025 సంవత్సరాల క్రితం నుంచి నీ కొరకు నా కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడే అల్లాడిపోతున్నాడు తెలుసా. ఆమేన్. పరలోకానికి వెళ్ళక, తండ్రి దగ్గరికి వెళ్ళక, వెళ్ళాలనే ఆశ కలిగి ఉన్న ఈ పాపపు లోకంలో బ్రతకలేక, ఈ మనుషుల ప్రవర్తనలు చూడలేక, ఈ క్రైస్తవుల నటనలు చూడలేక ఆయన ఇక్కడ బాధపడుతున్నాడు. అందుకే ఆయన విషయంలో చాలా సీరియస్నెస్ ఉంది దేవుడికి. ఆమేన్. మీకు అందుకే నేను చెబుతాను, సత్యవాక్యం అర్థం కావాలంటే ప్రతి వారం మందిరానికి రండి, వాక్యం వినండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అంత స్ట్రిక్ట్ ఉన్నాడో తెలుసా. యేసుక్రీస్తును తిట్టినా క్షమాపణ ఉంది, కానీ క్రీస్తుని దూషించేవాడికి కూడా క్షమాపణ ఉంది, కానీ మత్తయి సువార్తలో ఉంటుంది. కానీ తన ఆత్మను దూషించేవాడికి ఈ యుగమందు, రాబో యుగమందు క్షమాపణ లేదనే వాక్యం మనం వింటాం. ఎందుకు అంత స్ట్రిక్ట్ చేశాడంటే ఆయన 1000 సంవత్సరాలుగా మన కోసమే ప్రయాసపడుతున్నాడు. అందుకే నేను వెళ్ళిపోయిన తర్వాత మీ కొరకు ఒక ఆదరణకర్తను నేను పంపిస్తానని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. అనుమానించువాడు అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును. విశ్వాసము మూలము కానిదేదో అది పాపము. ఆమేన్. ఈ పైన వచనాలు మాట్లాడుకుంటూ వస్తూ పౌలు గారు ఏం మాట్లాడతాడంటే, అక్కడ కొద్దిగా మాంసం గురించిన డిస్కషన్ ఉంటుంది. పైన 21వ వచనం, మాంసం తినుట కానీ ద్రాక్షారసం తాగుట కానీ నీ సహోదరుని ఖడ్గము. చాలు. ఇక్కడ ద్రాక్షారసం గురించి, మాంసమును గురించి, ఎదుటి వారిని గురించి దేవుడు రాయిస్తూ ఏం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 23 చదవండి, మీకు అర్థమైంది. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తింటున్నాడు. సపోజ్ ఇప్పుడు చాలామంది సేవకులు బయలుదేరారు. ఏమని బయలుదేరారు? అన్యులు ప్రసాదం పెట్టినా తినొచ్చు అని బయలుదేరారు. ఓకే, అన్యులు ప్రసాదం పెట్టినా తినొచ్చు, మసీదు నుంచి వచ్చేదాన్ని ఇచ్చినా తినొచ్చు, గుడి నుంచేదాన్ని ఇచ్చినా ప్రసాదం తినొచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అవి మూగవి, మాట్లాడవు, వినవు, శక్తి లేనివి, చూడలేనివి. ఓకే, అంగీకరిద్దాం. కానీ ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? చదవండి, నాకు అందించాలి వాక్యం. 23వ వచనం. అనుమానించువాడు. ఆమేన్. ఏంటిదంట? ఇప్పుడు నీ సహోదరుని ఇంప్రెస్ చేయాలనుకున్నావు, నీ ఫ్రెండ్ని ఇంప్రెస్ చేయాలనుకున్నావు, నీ పక్కన నీ తోడి పనివాడిని ఇంప్రెస్ చేయాలనుకున్నా నీవు సరే వాడితో మంచిగా ఉండటానికో, ఇప్పుడు వాడిచ్చింది నువ్వు తినడానికి సిద్ధపడ్డావు, కానీ నీకు అనుమానం ఉంది. చాలామంది భయపడతానే తీసుకుంటారు కదా. అనుమానం ఉంది. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును. నిజంగా ఎవరో చెప్పారు కాబట్టి తినాలి అని మాత్రం మీరు చేస్తే, అనుమానంతో మీరు చేస్తే, విశ్వాసం లేకుండా మీరు చేస్తే అది మీకు పాపంగా మారుతుంది. ఆమేన్. ఎంత మంచి మాట చూసారా? ఇప్పుడే చూస్తున్నారు కదా. మీకోసం ఇంత మంచి వాక్యాలు దేవుడు ఎందుకు చెప్పిస్తున్నాడు తెలుసా? మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తున్నాడు, పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతున్నాడు. అనుమానించేవాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తింటాడు కాబట్టి, విశ్వాసం లేదు, నేను భయపడుతూ అనుమానంతో తింటున్నాను, ఇది తినొచ్చా తినకూడదా, తింటే ఏమైందిలే, ప్రార్థన చేసుకుంటే అయిపోద్ది. నా సహోదరుడు బాధపడుతుంది కదా, నా ఫ్రెండ్ బాధపడుతుంది కదా, నా పక్కింటి ఆవిడ బాధపడుతుంది కదా, నా ఎదురింటి ఆవిడ బాధపడుతున్నాడు కదా, అంకులు బాధపడుతున్నాడు కదా, ఆంటీ బాధపడుతున్నాడు కదా. అనుమానం వద్దు. నీకు ఒకవేళ దాన్ని తినే ధైర్యం లేదు, విశ్వాసం లేదు, అప్పుడు ఏంటో నేను ఇచ్చేయి, ఇది నేను చేయటానికి తగిన వాడిని కాను. ఆమేన్. నో, నేను చేయను. ఈ రోషము నీకు క్రైస్తవుడిగా ఉండాలి. లేదా తింటవా, జీవం కలిగిన నా తండ్రి వీడిని రక్షిస్తావనే నమ్మకంతో నేను తీసుకుంటున్నాను, ఇదిగో మీరు కార్యం చేయండి, ఇది నాకు పాపం అవ్వకుండా నన్ను రక్షించండి అని తీసుకో. వాడిని నడిపించే నమ్మకం నీకుంటే తీసుకో.
వాడిని బలపరిచే నమ్మకం నీకుంటే తీసుకో. అనుమానముతో తినున్నది విశ్వాసం లేకుండా తింటున్నాము గనక దోషి. దోషి అనగా దోషి అంటే ఎవరు? ఎస్, పాపము చేసినవాడు. నిర్దోషి అంటే తప్పు లేనివాడు, దోషము లేనివాడు. ఇప్పుడు దోషులము దేన్ని బట్టి అవుతున్నాం? ఫ్రెండ్ వినాయకుడు బొమ్మ పెట్టాడు, ఫ్రెండ్ ఆమె బొమ్మ పెట్టాడు, ఫ్రెండ్ తిరుపతి పోయి వచ్చాడు. ఏం కాదు తీసుకోరా, తినాలా వద్దా, తినాలా వద్దా, తింటే ఏమైద్దు, అయినా తిందాంలే, ఈడే ముఖ్యంగా. నువ్వు దోషివైపోతావు. ఆమేన్. దోషివైపోతావు. అవసరంలా? నేను అంటాను, చెప్పారని తినాల్సిన అవసరంలా? తినాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుడు సిద్ధపరిచిన విషయం ఎలాగుంటుందో తెలుసా? రక్షించాలి అనుకున్న వాడిని దేవుడు నీ దగ్గరికి పంపించినప్పుడు ఆయన చేసే కార్యం ఎలాగుంటుందో తెలుసా? దాని ద్వారా వాడు మారే విధంగా ఉంటుంది. ఆమేన్. మారే విధంగా ఉంటుంది. ఆమేన్. ఈరోజు తింటావు, ఇంకోసారి తింటావు, ఇంకోసారి వాడితో కలిసి గుడికి వెళ్తావు, ఇంకోసారి వాడితో కలిసి ఇంకెక్కడికన్నా వెళ్తావు, ఇంకోసారి వాడితో కలిసి దేవుడికి ఇష్టం లేని చోట్లకి వెళ్తావు. అనుమానం ద్వారా నీకేమొస్తుందో తెలుసా? దోషమైపోతుంది. కంటిన్యూ చేయండి ఆ మాట. 23 మొత్తం చదివారా? ఒక్కరు చదవండి. అనుమానించిన వాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తింటున్నాడు కాబట్టి కనుక దోషి అని తీర్పునందును. విశ్వాసమూలము కానిదేదో అది ప్రతి క్రైస్తవుడికి పాపము. ఆమేన్. ఇప్పుడు నువ్వు చేస్తున్న దాంట్లో విశ్వాసమూలము కానిదేది అది మనం గమనించుకోవాలి. నీ స్నేహం విశ్వాసమూలంగా అందా? నీ నడవడిక విశ్వాసమూలంగా అందా? నీ ఇరుగు పొరుగు నీ చుట్టూ వాళ్ళతో ఉన్న బాంధవ్యం విశ్వాసమూలం కానిదా? నువ్వు వెళ్ళే చోటు విశ్వాసమూలం కానిదా? నువ్వు చేస్తున్న పని దగ్గర విశ్వాసమూలం కాని ఉన్నాయా? అయితే వాటిని అవాయిడ్ చేయి, లేకపోతే పాపిగా నిలిచిపోతావు. పాపం. అయ్యో పాపం అంటే మన కళ్ళకు కనపడాలా? వ్యభిచారం చేయాలా, మందు తాగాలా, దొంగతనం చేయాలా, పేకాట్లాడాలా, కోడిపందాలు ఆడాలా? అయితే క్రైస్తవులకి చెబుతున్నాడు ఈరోజు ఈ వాక్యం విన్న మీరందరూ, పాపం అంటే ఏంటిది? మరలా ఈ రెఫరెన్స్లన్నీ చదవాలా, ఇంకొక క్రైస్తవుడికి చెప్పాలా, ఒరే నాయన పాపం అంటే ఇదిరా, ఇన్ని రోజులు మనం భ్రమలో ఉన్నాం. ఆమేన్. చివరి మాట 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనం నుంచి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి దయచేసి. పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఇప్పుడు ఈ చేసే పాపాలన్నీ దేని వలన జరుగుతున్నాయి? దేవుని మాటని ధిక్కరించడం వలన, దేవుడు ఆజ్ఞని వదిలివేయటం వలన, దేవుడు ఆజ్ఞని అతిక్రమించడం వలన, విను కూడా వదిలివేయటం, విను కూడా భయం లేకపోవటం, విను కూడా కఠినత్వం రావటం, ఇవన్నీ కూడా పాపము. మళ్ళీ మొదటి నుంచి చదవండి. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు గనక ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆమేన్. ఈ ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పడానికి అసలు ఆజ్ఞ ఏంటిదంటే మొదటిది ప్రార్థన, తర్వాత చెప్పండి విశ్వాసము, కఠినత్వము, ఇవన్నీ ఉండకూడదు. తర్వాత ఏంటిది? మేలైనది చెయ్యాలని తెలిసి వాక్యం వినాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, అనేకులతో దేవుడి గురించి మాట్లాడాలి, సీరియల్ దగ్గర కూర్చోదు, సినిమాల దగ్గర కూర్చోదు, అవన్నీ అవసరం మనకి. కనుక మనం పాపం మూట కట్టుకుంటున్నాం. మనకు తెలిసి ఏమనుకుంటున్నాం అంటే చర్చికి రాగానే అబ్బా నేను పరిశుద్ధురాలను అయిపోయాను, ప్రభు బల్ల తీసుకోగానే ఇంతటితో నా పాపం పోయింది, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నాలో ఏ పాపం లేదు. కానీ మేలైంది చెయ్యని ప్రతిసారి నీ పాపము ఎలా పెరుగుతుందో తెలుసా? ఒక వైరస్ కానీ, టైఫాయిడ్ వైరస్ ఎప్పుడన్నా మీరు ఆన్ స్క్రీన్ చూసారా? టైఫాయిడ్ వైరస్ నేను చూశాను. అది ఎలాగుంటుందంటే మన బాడీ లోపల బల్లి కానీ గుడ్లు పెడితే ఎలాగుంటుంది మొత్తం అలాగా ఆ గుడ్లు పెరిగిపోతూ ఉంటాయి. పెరిగిపోయే కొద్ది టైఫాయిడ్ సింగిల్ పోయి డబుల్ టైఫాయిడ్ అయిపోద్ది. అది ఇంకా నర్వ్స్కి అన్నిటికీ శరీరాన్ని మొత్తాన్ని బలహీనపరుస్తుంది. దానికి యాంటీడోస్ ఇచ్చి ఏం చేస్తారు, ఈ గుడ్లన్నింటినీ చంపేస్తారు. అవి ఎంత అసహ్యంగా ఉంటాయి తెలుసా చూడడానికి? నిజంగా ఎవరన్నా అసహించుకునే వాళ్ళు చూస్తే అన్నం కూడా తినలేరు. అలాంటి గుడ్లు పేరకపోతాయి అంట లోపల. ఆమేన్. ఎప్పుడు మేలైంది చెయ్యకపోతే. మరి దాన్ని చూసినప్పుడు మనకు అసహ్యం వేస్తే మరి దీన్ని చూస్తే దేవుడికి అసహ్యం అవుతాం మనల్ని చూస్తే. ఆమేన్. 5 ఏమంటున్నారు చూడండి. 5 అయిపోయింది, ముగిస్తాను. పాపములను తీసివేయుటకై
ఆయన ప్రత్యక్షమయ్యాడంట. ఆమేన్. అందరూ గట్టిగా. పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడంట. నజరేయుడైన యేసు, పరిశుద్ధాత్మ దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మనకి ప్రత్యక్షమయ్యాడంట పాపాలని తీసివేయడానికి. అవే ఆజ్ఞలు. ఆజ్ఞల రూపకంగా ఆయన మనకి ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తుని చూసామా? యేసుక్రీస్తుతో సహవాసం చేశామా? పరిశుద్ధాత్మ దేవుని చూసామా? తండ్రి అయిన దేవుని చూసామా? ఎలా ప్రత్యక్షమయ్యారు? ఆది కాండం నుంచి ప్రకటన వరకు మనం చూస్తే ప్రత్యక్షమయ్యారు. ఆమేన్. పాపమును తీసివేయటానికి అతను ప్రత్యక్షమాయను, నీకు తెలియను, ఆయన యందు ఏ పాపము లేదు. ఆమేన్. అందుకే నా యేసు పరిశుద్ధుడు, అందుకే నా యేసు శకపురుషుడు, అందుకే నా యేసు యుగ పురుషుడు, అందుకే నా యేసు అనేకులకు మాదిరి, అందుకే నా యేసు ఉన్నవాడు. ఆమేన్. ఇది విని సహించలేకపోతుంది ప్రపంచం. ఇది విని జీర్ణించుకోలేకపోతుంది భారతదేశంలో మతోన్మాదులు. అంటే ఎంత గొప్ప శక్తిని కలిగి ఉన్నామో చూడు. మనం పరిశుద్ధిని కలిగి ఉన్నాం. మనం కూడా ఎలాగ ఉండాలి? పరిశుద్ధులముగా ఉండాలి. మరలా ఈ వాక్యాలు, ఈ రెఫరెన్స్లన్నీ ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మరలా ఈ వాక్యం అప్లోడ్ చేసిన తర్వాత మరలా 1-2 సార్లు వినండి. మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, పరలోకమందున్న మా దేవా, మీకు వందనాలు నాయన. ఎంతో అమూల్యమైన నీ మాటలు బిడ్డలకు వినిపింపచేసి, నిజమే తండ్రి, ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్పారు నాయన. మేలైంది చేయాలని తెలిసి కూడా చేయని వారికి పాపమని చెప్పారు తండ్రి. దేవా, నీకే వందనాలు. నీ బిడ్డలుగా మేమందరం నాయన ఇప్పటి నుంచి ఏమి చేయాలో మేలైనది, ఇప్పటి నుంచి ఎలా బ్రతకాలో మేము అందరూ ప్రార్థన చేయండి. మౌనంగా ఉండకండి ప్రియ దేవుని సంగమా. దేవుణ్ణి అడగండి. ఇన్ని రోజులు మేలైనది ఏమి చేయాలో మేము తెలుసుకోలేకపోయాము తండ్రి. ప్రార్థన చేయకపోవటం పాపమని మాకు తెలియదు నాయన. ప్రార్థన చేయకపోవటం మీకు వ్యతిరేకమని మాకు తెలియదు తండ్రి. వాక్యం వినకపోవటం మీకు వ్యతిరేకమని మాకు తెలియదు నాయన. వాక్యాన్ని అనేకులకు తెలియచేయకపోవటం మీకు వ్యతిరేకమైనది మాకు తెలియదు నాయన. ఇప్పటి నుంచి మేలైంది చేసే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. మాలో ఉన్న కఠినత్వాన్ని తీసివేయండి తండ్రి. మాలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేయండి. మాలో ఉన్న అనాలోచనని తీసివేయండి తండ్రి. ఇదిగో మీరు మమ్మల్ని రక్షించడానికే వచ్చారని వాక్యం సెలవిస్తుంది తండ్రి. మేము నమ్ముచున్నాం. దేవా, నీకే స్తోత్రం నాయన. మీకు వందనాలు. నీ బిడ్డలు మేలైంది చేయటానికి, నీకు ఇష్టలుగా బ్రతకటానికి ఈరోజు ఉన్నతమైన నీ వాక్యాన్ని వినిపింపచేసినందుకు మీకే స్తోత్రం. నా కన్న తండ్రి, ఈ వాక్యాన్ని 1000 మంది వినడానికి మీరు సహాయం చేయండి నాయన. క్రైస్తవ బిడ్డలు తెలుసుకునేలాగా ఈ వాక్యాన్ని సమాజంలోనికి మీరు తీసుకెళ్ళండి తండ్రి. మీకు వందనాలు తండ్రి. మేము పాట పాడినా మిమ్మల్ని మహిమపరిచి, మేము మాట్లాడినా మీ వాక్యం ద్వారా మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మేము ఉండటానికి మాకు సహాయం చేయి. ఈ కుటుంబాలకు మీరే అనుగ్రహించమని కోరుకుంటూ ప్రతి బిడ్డని మీ హస్తాలకు అప్పచెబుతూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికొకరు ప్రేమపూర్వకమైన వందనాలు తీసుకుని మరి సెలవు తీసుకుందాం.